హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డిఎస్సి మెగా గ్రాంట్ టెస్ట్ సంబంధించి విద్యా దృక్పథాలు, ఇది లాస్ట్ వెర్షన్. దీంతో ఈ డిఎస్సి మెగా గ్రాంట్ టెస్ట్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో తర్వాత మొత్తం అన్ని బిట్లు కవర్ అవడం కోసం మొత్తం 80 మార్కులు చొప్పున డిఎస్సి మెగా గ్రాంట్ టెస్ట్ 1, డిఎస్సి మెగా గ్రాంట్ టెస్ట్ 2 విడివిడిగా పెట్టడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సబ్జెక్ట్ వైజ్గా మరియు క్లాస్ వైజ్గా బిట్లు అప్లోడ్ చేస్తూ త్వరగా డిఎస్సి సిలబస్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఇప్పటికైతే విద్యా దృక్పథాల టెస్ట్ని అయితే చూద్దాం. ముందుగా క్వశ్చన్స్, ఆప్షన్లు చదువుతాను. మీరు ఆన్సర్ని ఒక దగ్గర రాసుకుంటే తర్వాత రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. 1వది, సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని నిర్వచించినది పెస్టాలజీ, కొమినియన్, అరిస్టాటిల్, ప్లేటో. 2వది, వృధా, స్తబ్దతలను ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా పేర్కొన్న కమిటీ హంటర్ కమిషన్, శాడ్లర్ కమిషన్, హార్టాగ్ కమిటీ, వుడ్స్ డిస్పాచ్. 3వది, బౌద్ధుల విద్యా విధానంలో విద్యార్థి దశ ఆ విద్యార్థికి ఎన్నవ సంవత్సరంలో పూర్తవుతుంది? 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. 4వది, ఎన్ని లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు? 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. 5వది, రాజ్యాంగం ప్రకారం క్రింది ఏ ఆర్టికల్ ఇలా చెప్తుంది? ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించినది? 15(1), 15(3), 16(1), 28(1). 6వది, మోడల్ స్కూల్స్ గూర్చి సరికానిది. ఈ పాఠశాల బోధనా విధానం ఆంగ్ల మాధ్యమం. ఈ పాఠశాల విద్య 6 నుంచి 10+2 వరకు గలదు. ఈ పాఠశాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానిది. ఈ పాఠశాలలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకుంటారు. 7వది, మూల్యాంకనం నియత పద్ధతిలో ఉండరాదని, పిల్లలను పరీక్షిస్తున్నారనే స్పృహ ఉండరాదని, మూల్యాంకనానికి విశ్వసనీయత ఉండాలని, పిల్లల అభ్యసనం మెరుగుపరిచేదిగా ఉండాలని సూచించినది ఎన్ఈపీ 1986, ఎన్సీఎఫ్ 2005, ఎన్ఈపీ 2020, కొటారి కమిషన్. 8వది, ఆర్టీఈ 2009లో గల అధ్యాయాలు ఎన్ని? 38, 7, 24, 1. ఇవి ఫ్రెండ్స్ 8 డిఎస్సి సిలబస్ మరియు డిఎస్సి టెస్ట్ ఎలా ఉంటుందో అలాగే 8 బిట్లు 4 మార్కులు. ఇవి మీరు ఒకసారి ఆన్సర్లు రాసుకుంటే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. ఆన్సర్లు చూద్దాం. 1వది, సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని నిర్వచించినది? ఆన్సర్ ఆప్షన్ డి, ప్లేటో. ప్లేటో నిర్వచనం ఇది. సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య. ఈ నిర్వచనం ఇచ్చినది ప్లేటో. 2వది, వృధా, స్తబ్దతలను ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా పేర్కొన్న కమిటీ? ఆన్సర్ ఆప్షన్ సి, హార్టాగ్ కమిటీ. హార్టాగ్ కమిటీ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఈ రెండే. వృధా, స్తబ్దతలే ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా ఉన్నాయని పేర్కొన్నది. 3వది, బౌద్ధుల విద్యా విధానంలో విద్యార్థి దశ ఆ విద్యార్థికి ఎన్నవ సంవత్సరంలో పూర్తవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 20 సంవత్సరాలు. ఎందుకంటే ఆ బౌద్ధ విద్య దశలో చేరేది 8 సంవత్సరాలు, అక్కడ విద్య 12 సంవత్సరాలు ఉంటుంది. సో 8+12 = 20. కాబట్టి 20 సంవత్సరాల వయసులో ఆ విద్య పూర్తవుతుంది. 4వది, ఎన్ని లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, 3 లక్షలు. 3 లక్షలు మించితే అవి నగర కార్పొరేషన్లు అవుతాయి. నెక్స్ట్ బిట్ 5వది, రాజ్యాంగం ప్రకారం క్రింది ఏ ఆర్టికల్ ఎలా చెప్తుంది? ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించే ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ బి, 15(3). 15లో 3 ఈ ఆర్టికల్ అనేది ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తుంది. 6వది, మోడల్ స్కూల్ గురించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ సి, ఈ పాఠశాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానిది. ఇది తప్పు. ఈ పాఠశాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. మిగతా 3 సరిపోతాయి. ఈ పాఠశాల బోధనా విధానం ఆంగ్ల మాధ్యమం. ఈ పాఠశాల 6th to ఇంటర్ వరకు ఉంటుంది. ఇంకా ఈ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు మాత్రమే చేర్చుకుంటారు. నెక్స్ట్ సిబిఎస్ సిలబస్ కూడా ఇందులో ఉంటుంది. ఇది మోడల్ స్కూల్ గురించి. 7వది, మూల్యాంకనం నీతి పద్ధతిలో ఉండరాదని, పిల్లలను పరీక్షిస్తున్నారనే స్పృహ ఉండరాదని, మూల్యాంకనానికి విశ్వసనీయత ఉండాలని, పిల్లల అభ్యసనం మెరుగుపరిచేదిగా ఉండాలని సూచించినది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి మూల్యాంకనం గురించి. 8వది, ఆర్టీఈ 2009లో గల అధ్యాయాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి, 7. అధ్యాయాలు 7, సెక్షన్లు 38, షెడ్యూల్ 1. ఇవి ఫ్రెండ్స్ విద్యా దృక్పథాల మీద 8 బిట్స్ 4 మార్కులు. ఈ బిట్స్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి ఎన్ని వచ్చాయో. ఇంకా నెక్స్ట్ నుంచి క్లాస్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా మనమైతే బిట్లను చెప్తాను. మీకు ముందు రోజే ఏ సబ్జెక్ట్ బిట్లు లేదా ఏ క్లాస్ బిట్లు పెడతానని మీకైతే ఇక్కడ
కమ్యూనిటీలో ఫోటో రూపంలో పెడతాను, లేదా వాట్సాప్ ఛానల్ అయినా పెడతాను. ఇంకా ఎవరైనా జాయిన్ అయిపోతే వాట్సాప్ ఛానల్లో కింద మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన అందులో జాయిన్ అవ్వండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ నిరంతరంగా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూగా, ఇంకా మరి బ్రేక్స్ ఉండవు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.